ఒక చిన్న గ్రామంలో మోహన్ అనే చిన్నారి ఉండేవాడు. అతనికి బొమ్మలు గీయడం చాలా ఇష్టం. కాని అతని దగ్గర మంచి రంగులు లేదా కాగితం లేకపోవడంతో నేలమీద కర్రతో గీస్తూ కాలం గడిపేవాడు. ఒకరోజు ఒక వృద్ధుడు మోహన్ను చూశాడు. అతని ఆసక్తిని గమనించి ఒక మాయా చిత్రకలాన్ని ఇచ్చాడు. ఇది మాయా చిత్రకలం. దీని ద్వారా నువ్వు గీసిన ప్రతిదీ నిజమవుతుంది అని చెప్పాడు. మోహన్ ఆశ్చర్యంతో వృద్ధుడిని చూశాడు. ఆ పుట్టినరోజున అతను తన కలాన్ని పరీక్షించడానికి ఒక చిన్న పిట్టను గీశాడు. అది వెంటనే జీవంతో కదలడం ప్రారంభించింది. ఆనందంతో అతను గ్రామ ప్రజలకు సహాయంగా చెట్లు, ఆహారం, మంచినీరు గీయడం ప్రారంభించాడు. ఊరిలో అందరూ సంతోషంగా జీవించసాగారు. ఈ విషయం రాజుకు తెలిసి అతన్ని తన దర్బార్కు పిలిపించాడు. ఈ కలంతో నాకు బంగారం గీయి ఇవ్వు అని రాజు ఆదేశించాడు. కాని అతను అలా చేయలేదు. కోపంతో రాజు అతన్ని జైలులో వేయించాడు. అక్కడ అతను తన చిత్రకలంతో ఒక పెద్ద సముద్రాన్ని గీశాడు. జైలు తలుపు తెరవడంతోనే ఆ నీరు రాజభవనానికి చేరింది. రాజు ఆశగా నీటిని ఆపమన్నాడు, కాని అప్పటికే రాజభవనం నీటిలో మునిగిపోయింది. అతను ఊరు తిరిగి వచ్చి గ్రామ ప్రజలతో